హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో అలనాటి అమ్మ హేమలత గారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హేమలత గారు 1926లో కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. అలాగే గుడివాడ పక్క గ్రామంలో ఎన్టీ రామారావు గారు కూడా జన్మించారు. అందుకే ఈమెకు తను నటించే ప్రతి సినిమాలోని అమ్మగా మంచి క్యారెక్టర్ని ఇచ్చేవారు. అలాగే హేమలత గారికి కూడా ఎన్టీఆర్ గారు అంటే ఎంతో అభిమానం. అందుకే ఆయన ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్కి ఈవిడ వెళ్ళేవారు. అలాగే హేమలత గారు తనకు పెళ్ళైన తర్వాత కూడా కొన్ని నాటకాలలో నటించేవారు. ఆ నాటకాల ద్వారానే ఈవిడకి మంచి గుర్తింపు వచ్చింది. అలాగే ఈవిడ రేడియోలో కూడా పనిచేశారు. ఆ తర్వాత 1951లో తాతినేని ప్రకాష్ రావు దర్శకత్వంలో వచ్చిన పల్లెటూరు సినిమాలో ఈమె హీరోయిన్గా నటించారు. అలాగే ఈ సినిమా తీసిన 2 ఏళ్ల తర్వాత వచ్చిన బంగారు పాప సినిమా ఈవిడకు మంచి బ్రేక్ ఇచ్చింది. అలాగే ఎన్టీఆర్ గారు నటించిన అన్ని సినిమాలలో ఈవిడ నటించేవారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన భూ కైలాష్ సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. అలాగే ఈమె చాలా సినిమాల్లో శాంత స్వభావం ఉన్న వ్యక్తిగానే కనిపించారు. కానీ శోభన్ బాబు, శారద కలిసి నటించిన బలిపీఠం సినిమాలో మాత్రం గయ్యాలి పాత్రలో నటించారు. అలాగే ఈమె 200కు పైగా చిత్రాల్లో నటించారు. ఈమె చివరి చిత్రం సీతమ్మ సంతానంతో ఈమె సినీ కెరియర్ని ముగించారు. అలాగే వృద్ధాప్యంలో ఎవరు బాధపడకూడదని ఈవిడ అనుకునేవారు. అందుకే ఆవిడ సంపాదించిన ఆస్తిలో చాలా వరకు వృద్ధాప్య ఆశ్రమాలకు దానం చేశారు. అలాగే హేమలత గారు తాను చివరి రోజుల్లో తన కొడుకు దగ్గర నుంచి వచ్చేసి బ్రహ్మకుమారి మిషన్ అనే సంస్థలో ఉండేవారు. అంతేకాకుండా హేమలత గారు హైదరాబాద్లో తను ఉండే ఇల్లును అమ్మేసి బ్రహ్మకుమారి మిషన్ అభివృద్ధి కోసం విరాళంగా ఇచ్చారు. అలాగే హేమలత గారు అనారోగ్యంతో 2019లో ఆమెకు 93 సంవత్సరాల వయసులో మరణించారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.